నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో చివర్లో వినాయక చవితి ప్రాముఖ్యత, ముహూర్తం, పూజా విధానం తెలుసుకుందాం. తప్పకుండా చూడండి. మంచి మాట. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైన ఒక్క అగ్గిపుల్ల వెలుతురని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, 2024 సెప్టెంబర్ 7 శనివారం. సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:21, చంద్రోదయం ఉదయం 9:11, చంద్రాస్తమయం రాత్రి 8:54. తిథి చవితి సాయంత్రం 5:36 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి స్వాతి. కరణము విష్టి సాయంత్రం 5:36 వరకు. తదుపరి భవ ఉదయం 6:50 వరకు. తదుపరి బాలవ. యోగము బ్రహ్మము రాత్రి 11:05 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:42 వరకు. యమగండం మధ్యాహ్నం 1:45 నుండి 3:17 వరకు. గులిక కాలం ఉదయం 6:06 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:33 వరకు. వర్జ్యం సాయంత్రం 6:51 నుండి 8:39 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:38 వరకు. సెప్టెంబర్ 7 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి సాయంత్రం 5:36 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. స్వాతి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 12:34 నుండి ఆదివారం ఉదయం 6:14 వరకు ఉంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. వినాయకుడు ఎలా జన్మించాడు, వినాయకునికి గజరూపం ఎలా వచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు. ఆ ధీకారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది.
శివునికి ఎదురు వెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల గజాననుడిగా పేరు పొందాడు. అతని వాహనం అనినంత్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. ఇక వినాయక చవితి ఎలా చేసుకోవాలి అంటే, ఒకరోజు ముందుగా వినాయకుడిని తీసుకురావాలనుకున్నవారు సాయంత్రం 5 తర్వాత విగ్రహాన్ని తెచ్చి పీటపై తెల్లని వస్త్రం పరిచి దానిపై వినాయకుడిని ఉంచండి. వినాయక పూజకు ఖచ్చితంగా 21 పత్రాలు ఉండాలి. పత్రాలు అనగా పత్రి. అది కుదరని వాళ్ళు 11 పత్రాలు, లేదా అది కూడా కుదరని వాళ్ళు మీ పూజలో తప్పకుండా 21 గరికి ఆకులు ఉండేలా చూసుకోవాలి. పత్రాలలో తులసి దళాలు వాడకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుని పూజ చేయాలంటే మధ్యాహ్న సమయమే పూజను ప్రారంభించాలి. అనగా పూజా సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. పూజలో తప్పకుండా నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళు ఉండాలి. వీలైతే మగవారితో పూజ తప్పకుండా చేయించాలి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విష్ణుమూర్తి 21 అవతారాలను ఏకవిశాంతి అని పిలుస్తారు. ఈరోజు ప్రశ్న: వినాయకుని వాహనం ఎలుక పేరు ఏమిటి? అనినందుడు, అనింద్యుడు, అసంజుడు, అసంధ్యుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు దగ్గరకు రాగలవు. వృషభ రాశి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను స్వల్ప ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. మిథున రాశి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తారు. కర్కాటక రాశి. విద్యార్థులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. సింహరాశి. మీ ఆలోచనలు మరింత చురుగ్గా సాగుతాయి. కన్య రాశి. నిర్ణయాలు తీసుకునేందుకు మరింత ఆలోచనలో పడతారు. తులారాశి. ఖర్చులు బాగా తగ్గించుకొని రాబడిని పొదుపుగా వాడుకుంటారు. ధనుస్సు రాశి. ఎటువంటి వివాదమైన మనసు నిబ్బరంతో పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. మకర రాశి. ఎవరు ఏమన్నా మౌనమే సమాధానంగా ముందుకు సాగాలి. కుంభరాశి. మీతో విభేదించిన బంధువులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. మీనరాశి. గత కొంతకాలంగా మీ పట్ల వైఖరి భావంతో ఉన్నవారు కూడా మిత్రులుగా మారుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.